ఫస్ట్లీ కొద్దిగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి, ప్రెస్ వారికి, అలాగే అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షమించాలి, కొద్దిగా ఓవర్ అయింది. నాకు జెన్యున్ గా గాడ్ ప్రామిస్ తెలీదు. కళ్యాణ్, మా యూ మీడియా కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్న నీ ఏవి వేస్తాను, వేసిన తర్వాత రావాలన్నా అని చెప్పి నాకు వేసాడు. థ్యాంక్ యూ కళ్యాణ్, కొద్దిగా ఓవర్ అయింది. బట్ సారీ, మీ అందరికీ సారీ, బట్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ టైం 10-15 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఫస్ట్ టైం నాకు ఒక ఏవి ఇట్స్ కైండ్ ఆఫ్ మేకింగ్ మీ ఎమోషనల్. ఏమైనా ఉండొచ్చు, బట్ అది చేసింది నా మీద ప్రేమతో అయినప్పటికీ నాకు మొహమాటంగా ఉండొచ్చు, కానీ ఎవరికి ఉండదు భయ్యా మన బొమ్మలా కనబడాలి, మన గురించి మాట్లాడాలని. అందరు హీరోలు ఏవీలు చూసినప్పుడు మనకు కూడా ఉండాలనుకుంటాం. బట్ ఓకే, అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చాం. వేరే మన కోసం మన ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన ఈవెంట్ ఆర్గనైజర్ కళ్యాణ్, ఇగో ఇలా చేద్దాం, నందన కోసం ఏదైనా చేద్దాం అని చెప్పి. కళ్యాణ్, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. షౌర్య భయ్ ఏమనుకోద్దు, విమల్ గారు ఏమనుకోద్దు, నా గెస్ట్లు ఎవరు ఏమనుకోద్దు, కొద్దిగా ఓవర్ ఉంటుంది. అంటే వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను నథింగ్, చాలా చాలా చిన్నోడిని. నా ముందు పెద్ద పెద్ద గెస్ట్లు, సూపర్ హిట్లు కొట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన గెస్ట్లు ఉన్నారు. వాళ్ళ ముందు ఉంటే నాకు ఏదో మొహమాటం ఇలా గజగజగా ఉలుగుతుండింది. మీకు సారీ కళ్యాణ్, థ్యాంక్ యూ. ఓకే, ఇది నా గురించి మాట్లాడటం కంటే భయ్యా, ఒక్కసారి మన కుర్రాళ్ళు, అరే మన సినిమాలో చేసిన నటీనటులు కానీ మన క్యాస్ట్ అండ్ మొత్తం కొత్త వాళ్ళు భయ్యా, అందరు పైకి వచ్చేయండి రా. ఇందాక నుంచి గొంతులు ఆరిపోయేలా అరుస్తున్నారు చూడండి. ఈ సినిమాని లేపాలి, ఆడియన్స్ లోకి వెళ్ళాలి, దీన్ని ఏదో రకంగా లేపాలి. అరే వచ్చేయండి రా అందరు. గౌతమ్ రారా, నా కో డైరెక్టర్, నా అసోసియేట్స్, నా కెమెరామెన్, నా కెమెరా అసోసియేట్స్, నా లైన్ ప్రొడ్యూసర్స్ అందరు, సతీష్ రారా, అరే అందరు రండ్రా, మొత్తం అందరు రండ్రా. ఇక్కడ ఉన్న ధీరజ్, అరే ధీరజ్ రారా, సూరజ్ నువ్వు కూడా రా, గౌతమ్, అరే కుర్రాలు అందరు, సతీష్ రారా బంగారం, అందరు రండి. సిద్ధు డార్లింగ్ రారా, నీకు సిద్ధు, మా కెమెరామెన్ సిద్ధు, విరాట్ డైరెక్టర్ విరాట్, కొద్దిగా వెనక్కి రండి. తనుజ వచ్చావా, స్వయంతిక లేదు కదా, ఇంకెవరున్నారు మరి కుర్రాలు, ఇంకెవరున్నారు, విరాట్, కిరీటి, రష్మి దా బంగారం, కిరీటి ఉన్నావా? ఓకే, సౌండ్ కట్, సౌండ్ ఆఫ్. నా బ్యాచ్ మొత్తం ఇది నా బ్యాచ్ అని నేను ఎందుకు అంటున్నాను, నేను ఒక్క మాట చెప్తా. శౌర్య భయ్య కానీ, సుభాష్ కో డైరెక్టర్, ఎడిటర్ సుభాష్, ఆర్ట్ డైరెక్టర్ రెడ్డి సాబ్ ఆర్ట్ డైరెక్టర్. ఇలా రండి, మీతోనే మొదలెడతా. శౌర్య భయ్య, విమల్ గారు, ప్రణవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా చీఫ్ గెస్ట్లు అందరికీ ఏమనుకోవద్దు. ఒక్క 2 minutes భయ్యా, ది స్టేజ్ ఇస్ ఫర్ దెమ్ భయ్యా, ఏమనుకోకండి. ఒక్క 2 minutes ప్లీజ్. రెడ్డి సాబ్ ఫస్ట్ మీతో మొదలెట్టేస్తాను, వచ్చేయండి. అన్న ఫోటో ఫ్లో పోద్దన్న, ఒక్కసారి చెప్పేస్తాను, నాకు ఒక ఊపులో ఉన్నాను. రెడ్డి సాబ్ అన్న, ఈ సినిమా మీ అందరికీ తెలుసు. నందు అందరూ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఏమంటున్నారు, నందు కష్టపడుతున్నాడు, నందు పర్ఫార్మర్, వీడికి సినిమా పడాలి, వీడికి అన్నీ ఉన్నాయి అంటున్నారు. నాతో చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది కూడా పెద్దలు ఎప్పుడైనా కలిసినప్పుడు, మంచి టాలెంట్ ఉందమ్మా, నీకు సినిమా పడితే బాగుంటుందమ్మా, ఇలా అంటూ ఉంటారు. చాలా జెన్యున్ గా అంటూ ఉంటారు, బ్లెస్ చేస్తుంటారు. కానీ ఎక్కడ కూడా ధైర్యం చేసి నాతో సినిమా తీసే ధైర్యం చేయలేరు. అది బిజినెస్ అయి ఉండొచ్చు, డైనామిక్స్ అయి ఉండొచ్చు. విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ఆల్ ద బిగ్ ప్రొడ్యూసర్స్, ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ డైరెక్టర్స్, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, నా లెక్కలు కూడా నాకు ఉంటాయి. సో అవును సార్ పడితే బాగుంటుంది సార్, అవును భయ్యా పడితే బాగుంటుంది భయ్యా, ఏదైనా ఒక్కటి పడాలి. ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు ఎలా అయిపోయిందంటే, నా వల్ల కాలేదు ఇంకా. అందరు బాగుందంటారు నీ అమ్మ, కానీ ఏంట్రా, పడితే బాగుండు పడాలంటే ఎలా, ఎవడైనా తీయాలి కదా.